ఇక మాస్క్ తప్పనిసరి. అవును, కోవిడ్ కేసులు పెరుగుతున్న వేళ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. దాంతోపాటు ప్రజలు కూడా అంతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. కడప, గుంటూరు, కాకినాడలో ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదు కాగా విశాఖలో కూడా కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం కూడా సన్నద్ధమవుతోంది. ఖచ్చితంగా చెప్పొచ్చు, విమ్స్లో ఉన్నాము ఇప్పుడు మనం. ఇక్కడైతే కోవిడ్-19 వార్డ్ 20 పడకలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ కావాల్సినటువంటి టెస్టులు చేయడానికి అట్లానే మెడికేషన్ కూడా సిద్ధం చేయడం జరిగింది. 20 బెడ్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకవేళ ఏమైనా కేసులు పెరిగితే కనుక ఇక్కడ 100% మెరుగైన వైద్యం అందించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి ఉంచడం జరిగింది. ఇప్పటికీ ఈ పాజిటివ్ కేసు ఏదైతే విశాఖలో నమోదైందో ఆ వ్యక్తి ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్లోనే ట్రీట్మెంట్లో ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు అండ్ అతని కండిషన్ గురించి. ఇప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కోవిడ్ టెస్టులు చేయడం జరిగింది. అయితే అంత భయపడాల్సినటువంటి వేరియంట్ అయితే కాదు, కానీ జాగ్రత్తగా మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో జపాన్ లాంటి కంట్రీస్లో ఎలా అయితే వాళ్ళు అనునిత్యం అప్రమత్తంగా ఉంటారో అదే రేంజ్లో ఏపీలో కూడా, అంటే దేశంలో కూడా చాలా రకాల కేసులు నమోదవుతున్న వేళ కొంతమంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, కొంతమంది హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్న సందర్భంలోనే ఇక్కడ విశాఖలో కూడా అధికార యంత్రాంగం అలర్ట్ అయిందని చెప్పాలి. సో ఇప్పుడు ఈ వ్యక్తి హైదరాబాద్ నుంచి ట్రావెల్ అయ్యి వచ్చిన తర్వాత సివియర్గా ఫీవర్ వచ్చింది. ఎంతకనైనా ఆయన జ్వరం తగ్గకపోవడంతో అనుమానం వచ్చింది. దాంతోపాటు జలుబు, దగ్గు ఇవి కూడా యాడ్ అవ్వడంతో ఆయన ఒక ప్రైవేట్ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు. అక్కడ పాజిటివ్ వచ్చింది. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అధికారులను కలిసిన వెంటనే అతనికి కేజీహెచ్లో కూడా కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇమీడియట్గా అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే అతను హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, విమ్స్లో ఈ 20 పడకల కోవిడ్ ఐసోలేషన్ వార్డులో అన్ని వెంటిలేటర్స్ కావచ్చు, డ్రగ్స్ అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా ప్రజలు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవటం మానుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఈ తరహా లక్షణాలతో జలుబు కానీ, దగ్గు కానీ, అలానే ఎక్కువ రోజుల పాటు జ్వరం ఉండి మెడికేషన్ తీసుకుంటున్నా కూడా తగ్గకపోతే ఇమీడియట్గా మీరు నిర్లక్ష్యం చేయకుండా అలర్ట్ అవ్వండి. అలాగే వాంతులు కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో మనం కోవిడ్-19 టైంలో చూసినటువంటి లక్షణాలు కాకపోయినా కొంత ఇంచుమించుగా అట్లాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఏమాత్రం డిలే చేయకుండా ఇమీడియట్గా డాక్టర్స్ని సంప్రదించి టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ 20 బెడ్స్తో ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఐసోలేషన్ వార్డులో ఉన్నాం. ఇక్కడ ఏ రకమైన మందులు సిద్ధం చేస్తున్నారు అనే విషయం కూడా తెలుసుకుందాం. హలో అండి, సో ఇప్పటికే కొంత ప్యానిక్ అవుతున్నారు మళ్ళీ జనం, కేసులు పెరుగుతున్నాయి అన్నట్టు. ఏమేమి ఇక్కడ రెడీగా ఉంచారు? ఐవీ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. బేసిక్ డ్రగ్స్ అన్నీ కూడా పీసీఎం, డైక్లో, మెథైలోప్రెడ్నిజోల్, స్టెరాయిడ్స్ అన్ని ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఎప్పుడు నిన్నటి నుంచి కూడా రెడీ చేసి ఉంచున్నారా? లాస్ట్ 4 వీక్స్ నుంచి ప్రిపేర్డ్గానే ఉంచాము. 4 వీక్స్ అయింది ప్రిపేర్ చేసి. సో ఇక్కడ ఏ రకమైన టెస్టులు ఇక్కడ చేస్తున్నారు? ముందు ఫస్ట్ బేసిక్ ఫీవర్ కంప్లైంట్తో వచ్చి కోవిడ్ సిమ్టమ్స్లా సస్పెక్ట్ చేస్తే ఆర్టీపీసీఆర్ చేసి కన్ఫర్మ్ చేస్తాం. సో ఇప్పటి వరకు మీరు రెగ్యులర్గా టెస్టులు కూడా చేస్తూ ఉంటారు కదా, సివియర్ ఫీవర్ ఉండి తగ్గకపోతే వాళ్ళు ఒక ప్యానిక్తో వస్తూ ఉంటారు కదా, ఇంకే ఎట్లాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తున్నాయి వాళ్ళల్లో? ఫుల్ కంప్లీట్ అంటే ఫీవర్తో పాటు ఫుల్ కంప్లీట్ బాడీ పెయిన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అంటే రిమైనింగ్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా సరే ఆర్టీపీసీఆర్ చేస్తున్నాం. ఓకే. సో ఇది ఈమె చెప్పినట్టుగా ఇక్కడ 1 వీక్ నుంచి కూడా రెడీగా ఉంచి పెట్టాము. అన్ని రకాల డ్రగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వెంటిలేటర్స్ కానీ, బెడ్స్ కానీ అన్నీ సిద్ధం చేసి ఉంచామని చెప్తున్నారు. ముఖ్యంగా హై ఫీవర్తో పాటు అసలు తగ్గదు, మెడిసిన్ వాడినా కూడా ఫీవర్ కంట్రోల్లోనికి రాకపోవడం, సాచురేషన్ డ్రాప్ అవుతున్నప్పుడు ఎట్లా చూడొచ్చు ఆ వేరియేషన్? ఇంతకుముందు మనం అందరం కూడా పల్స్ చెక్ చేసుకోవడం ఇట్లా జరిగింది. అంటే ఫీవర్ పేషెంట్స్కి సాచురేషన్ కూడా డ్రాప్ అవుతుంది, కంప్లీట్గా కంటిన్యూస్గా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే కంపల్సరీగా సస్పెక్ట్ చేసి టెస్ట్ చేస్తాం.
సో దాంతోపాటు బాడీ పెయిన్స్ సివియర్గా ఉంటాయి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కనీసం వాళ్ళు లేవలేనటువంటి సిచ్యువేషన్స్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. దగ్గు, జలుబు ఇట్లాంటి సిమ్టమ్స్ కానీ, ఇంతకుముందు మనం చూసాము కొంతమందికి రుచి కూడా పోతూ ఉంటుంది, అంటే టేస్ట్ బడ్స్ కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి. ఇట్లాంటివి అనేక రకాల సిమ్టమ్స్లో ప్రధాన కారణం జ్వరం కామన్గా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు కామన్గా ఉంటాయి. ఈ తరహా లక్షణాలతో ఎవరున్నా కూడా ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా ప్రాపర్గా డాక్టర్స్ని మీరు కన్సల్ట్ చేసి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్న తర్వాత అందులో కానీ పాజిటివ్ అని వచ్చిందంటే ఇమీడియట్గా మీరు అలర్ట్ అవ్వడంతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అలర్ట్ చేయాలి, ప్రాపర్గా ఐసోలేట్ అవ్వాలి. ఈ పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు రెగ్యులర్గానే ఇప్పుడు మనకి వర్షాకాలంలోనికి వెళ్తున్నాం. ఈ సీజన్ స్టార్ట్ అయిందంటే జనరల్గానే చిన్నగా హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఎక్కువగా వైరస్లు విజృంభిస్తూ ఉంటాయి ఈ సీజన్లో ఎక్కువగా. కాబట్టి దీనికి తోడు ఇప్పుడు కోవిడ్ కేసులు కూడా పాజిటివ్ నమోదు అవుతున్నాయి. కాబట్టి ప్రజలు బీ అలర్ట్ అని చెప్తూ వైద్య అధికారులు సూచిస్తున్నారు. సో మరీ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాస్క్ తప్పనిసరిగా యూజ్ చేయాలి అంటున్నారు. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం మానుకోండి. అలానే ఎవరైనా కొంచెం ఎక్కువ రోజులుగా ఫీవర్తో సఫర్ అవుతూ బాడీ పెయిన్స్, వాళ్ళు కొంచెం నిస్సత్తుగా కనిపిస్తూ అట్లాంటి సిమ్టమ్స్తో ఉంటే ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి దూరంగా ఉండి డాక్టర్ని అప్రోచ్ అవ్వండి అని కూడా చెప్తా ఉన్నారు. సో అట్లానే కేజీహెచ్లో కూడా మనకి స్పెషల్ వార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాంటి సిమ్టమ్స్తో ఎవరు వచ్చినా కూడా స్పెషల్గా అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోవిడ్ పాజిటివ్ అని తేలితే ఆ పరిస్థితిని బట్టి, వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి హోమ్ ఐసోలేషనా లేకపోతే కేజీహెచ్ లేదా విమ్స్లో ఏర్పాటు చేసిన స్పెషల్ వార్డ్స్లో ఉంచి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలా అనేది కూడా వైద్యాధికారులు నిర్ధారించడం జరుగుతోంది.